హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బన్నీ గురుజీ యూట్యూబ్ ఛానల్. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రివ్యూడ్ అయితే చూడండి. గైస్, ఇంతకంటే సౌండ్ ప్లే చేస్తే కాపరేట్ ఇచ్చే ప్రాబ్లం అవుతుంది. మీరు చూస్తున్న ఫుల్ వీడియో ఫుల్ సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్లో ఫుల్ సాంగ్తో ఫుల్ ప్రివ్యూడ్ అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంది. డిస్క్రిప్షన్ వచ్చిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ని క్లిక్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఫుల్ సాంగ్తో ఫుల్ ప్రివ్యూడ్ అయితే అక్కడి నుంచి అయితే చూడండి. గైస్, డిస్క్రిప్షన్లో ఇచ్చాను నేను ప్రెజెంట్ లింక్స్. డిస్క్రిప్షన్లో అయితే 2 ప్రెజెంట్ లింక్స్ అయితే ఇచ్చాను. ఎఫెక్ట్ బై బన్నీ గురూజీ ప్రెజెంట్ లింక్ ఒకటి ఇచ్చాను. ఫుల్ ప్రాజెక్ట్ బై బన్నీ గురూజీ ప్రెజెంట్ లింక్ ఒకటి ఇచ్చాను. ఈ 2 ప్రెజెంట్స్ని మీరైతే ఎలక్ట్మోస్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఎలక్ట్మోస్లోకి ఇంపోర్ట్ చేసుకునే ముందు ఈ లిరికల్ వీడియో ఎడిట్ చేయాలంటే మీ దగ్గరతో ఫాంట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఆ ఫాంట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో ఎడిట్ చేసుకోవడానికి కావాల్సిన ఫాంట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్ని డౌన్లోడ్ చేసుకొని ఎలక్ట్మోస్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నేను ఇచ్చిన ఈ 2 ప్రిసెట్స్ని అయితే ఎలక్ట్మోస్లోకి ఇంపోర్ట్ చేసుకుంటే మీకైతే ఆ ప్రిసెట్తో పాటు ఫాంట్ కూడా ఆటోమేటిక్గా అయితే ఆ లిరిక్స్కి అయితే యాడ్ అయిపోతుంది గైస్. ఓకే, నేను ఇచ్చిన 2 ప్రిసెట్స్ అయితే ఎలక్ట్మోస్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఎలక్ట్మోషన్ యాప్ ఓపెన్ చేసుకొని ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. ఫుల్ ప్రాజెక్ట్ బై బన్నీ గురూజీ అని ఉంటుంది. ఫుల్ ప్రాజెక్ట్ బై బన్నీ గురూజీ అని ఉంటుంది. ఈ ప్రాజెక్ట్లో అయితే లిరిక్స్ అయితే ఉంటాయి కానీ సాంగ్ అయితే ఉండదు. ఆ సాంగ్ ఆడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ సాంగ్ ఆడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డిస్క్రిప్షన్లో ఇచ్చిన సాంగ్ లింక్ని క్లిక్ చేసుకొని సాంగ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఫుల్ ప్రాజెక్ట్ బై బన్నీ గురూజీ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది. మీకు ఈ ఫాంట్ యాడ్ అవ్వాలంటే ఫస్ట్ మీకు ఈ ప్రెజెంట్ లింక్స్ ఇంపోర్ట్ చేసుకునే ముందు డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన ఫాంట్ని డౌన్లోడ్ చేసుకొని ఎలక్ట్మోస్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నేను ఇచ్చిన ప్రెజెంట్ లింక్స్ ఇంపోర్ట్ చేసుకున్న ప్రెజెంట్స్కి అయితే ఆటోమేటిక్గా ఈ లిరిక్స్కి అయితే ఫాంట్ యాడ్ అవుతుందని ముందే చెప్పాను గైస్. ఓకే, ఈ వీడియోకి కావాల్సిన ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ లిరిక్స్కి అయితే ఒక సాంగ్ యాడ్ చేయాలి కదా. ఆ సాంగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సాంగ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సాంగ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ ఫుల్ ప్రాజెక్ట్ ప్రెజెంట్ లింక్ ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకున్నారు కదా, ఇలా అయితే ఉంటుంది. గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకొని ఆడియోలోకి వెళ్ళండి. వెళ్ళాక ఆ సాంగ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అక్కడి నుంచి ఈ సాంగ్ అయితే ఇలా ఇంపోర్ట్ చేసుకోండి. సింపుల్గా సాంగ్ యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎండింగ్లో చిన్న ఎక్స్ట్రా పార్ట్ వచ్చింది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి. ఓకే, స్టార్టింగ్కి అయితే వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరు ఫోటోని పెట్టి వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎవరు ఫోటోని పెట్టి వీడియో ఎడిటింగ్ చేయాలనుకున్నారో వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకున్నాక లాస్ట్ వరకు ఇలా లాస్ట్కి వచ్చి ఆ ఫోటో అనేది లాస్ట్ వరకు ట్రాక్ చేసేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ అయితే వచ్చాను. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న ఫోటో లేయర్ అనేది పైన అయితే ఉంటుంది, సాంగ్ పైన. ఆ సెలెక్ట్ చేసుకున్న ఫోటో లేయర్ని గట్టిగా ఎలా ట్యాప్ చేయండి. నేను డిస్ప్లే మీద చూస్తున్నారు కదా, నేను ఎలా ట్యాప్ చేస్తున్నాను అలా ట్యాప్ చేసి ఆ ఫోటోని అనేది కిందకి ఎలా స్క్రోల్ చేయండి. లిరిక్స్ కిందకి లాస్ట్కి అయితే వచ్చేలా ఆ ట్యాప్ చేసుకున్న లేయర్ని కిందకి ఎలా స్క్రోల్ చేస్తే కరెక్ట్గా అందులో కరెక్ట్గా యాడ్ అయిపోతుంది. ఒకవేళ కరెక్ట్గా యాడ్ అవ్వకపోతే సెలెక్ట్ చేసుకున్న ఫోటో అయితే ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని మోన్ ట్రాన్స్ఫర్స్లోకి వెళ్ళి కరెక్ట్గా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు గైస్. చూస్తున్నారు కదా, ఇలా కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీనికి ఈ సెలెక్ట్ చేసుకున్న ఫోటోకి అయితే చిన్న ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. ఎఫెక్ట్ బై బన్నీ గురూజీ ప్రెజెంట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్ బై బన్నీ గురూజీ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకుంటే ఈ ఫోటో అయితే ఉంటుంది. ఒక ఫోటో అనుపమ ఫోటో అయితే ఉంటుంది. అనుపమ ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఆ ఫోటో కొన్ని ఎఫెక్ట్స్ అయితే 3 డాట్స్ క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ అయితే ఇచ్చండి. కాపీ చేసుకున్న ఎఫెక్ట్స్ అయితే ఇప్పుడు ఎడిట్ చేస్తున్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎవరు ఫోటోని పెట్టి వీడియో ఎడిట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని అక్కడ కాపీ చేసుకున్న ఎఫెక్ట్స్ అయితే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడైతే పేస్ట్ చేయండి. అక్కడ కాపీ చేసుకున్న ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ పేస్ట్ చేస్తే సింపుల్గా అయితే స్టార్టింగ్లో చూసిన ప్రివ్యూ వీడియోలో మీ వీడియో కూడా సింపుల్గా అయితే ఎడిట్ అయిపోతుంది. సెట్టింగ్స్ పక్కన ఎక్స్పోర్ట్ సింబల్ మీద సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేస్తే వీడియో అయితే ఎక్స్పోర్టింగ్ అయిపోయి సేవ్ అడుగుతుంది. సేవ్ సెలెక్ట్ చేసుకుంటే మీ గ్లాజులోకి అయితే స్టార్టింగ్లో చేసిన ప్రివ్యూ వీడియోలో ఎడిట్ అయిపోయి మీ గ్లాజులోకి అయితే వీడియో అయితే సేవ్ అయిపోతుంది. ఓకే, ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై గైస్.